పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు. తరలించామని చెప్పి ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో యాజమాన్యం కొద్దిసేపటి క్రితమే మరో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. ఈ హెల్త్ బులెటిన్ కి సంబంధించిన కాపీ మన దగ్గర ఉంది. దీంట్లో ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు హూ సఫర్డ్ ఏ కార్డియాక్ అరెస్ట్ ఎస్టర్డే ఈవినింగ్ కంటిన్యూస్ టు బి వెరీ క్రిటికల్ అండ్ is on ECMO and other life support systems. The Honorable Chief Minister is being treated and closely monitored by a team of experts. అంటే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ముఖ్యమంత్రి జయలలితకు వైద్య సేవలు అందిస్తున్నామని ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఒకసారి ECMO అదేవిధంగా ఇతర అత్యంత ఆధునికమైన పరికరాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పి ప్రకటించారు. అంటే కొద్దిసేపటి క్రితం జయలలితను పరామర్శించేందుకు వచ్చిన తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన అధ్యక్షుడు తిరునావుకర్సు బయటకు వచ్చి స్టేబుల్ గా ఉంది, ఆరోగ్యం నిలకడగా ఉంది అని చెప్పి ప్రకటించారు. కానీ ఇప్పుడు అపోలో హాస్పిటల్ వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ద్వారా అత్యంత విషమంగా ఉందని చెప్పి ప్రకటించడంతో మరింత నిన్న సాయంత్రం 5 గంటల నుంచి జయలలిత ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్న ఏఐడిఎంకే కార్యకర్తలు కానీ అదేవిధంగా జయలలిత అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగింది. మనం ఒకసారి గమనించవచ్చు. అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న పరిస్థితులు ఒకసారి చూడొచ్చు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బులెటిన్ విడుదలైన సమయంలో నుంచి ఇప్పటి వరకు తమ అధినేత్రి ఆరోగ్యం ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో ఆసుపత్రి వద్దకు వచ్చిన ఏఐడిఎంకే అభిమానులు గాని జయలలిత సంబంధించిన కార్యకర్తలు గాని ఒకసారి మరింత ఈ రోజు విడుదల చేసిన ఈ హెల్త్ బులెటిన్ తో మరింత ఆందోళన పడిపోయిన పరిస్థితి ఉంది. గడిచిన 75 రోజులుగా వివిధ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చికిత్సకు చేరిన ముఖ్యమంత్రి జయలలిత కొంతకాలం క్రితం పూర్తిగా కోలుకుంది. ఆమె ఇష్టం మేరకు ఎప్పుడైనా డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశం ఉందని చెప్పి ప్రకటించిన అపోలో యాజమాన్యం నిన్న సాయంత్రం గుండెపోటు చోటు చేసుకోవడంతో మళ్లీ అత్యవసర విభాగానికి తరలించామని చెప్పారు. కానీ ఈ రోజు విడుదల చేసిన ఈ హెల్త్ బులెటిన్ ద్వారా పరిస్థితి మరింత విషమించిందని చెప్పి స్పష్టమైన పరిస్థితి తెలుస్తోంది. ఓవైపు లండన్ నుంచి గతంలో చికిత్స అందించిన డాక్టర్ రిచర్డ్స్ గాని అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీకి సంబంధించిన వైద్య బృందం గాని వచ్చి పర్యవేక్షించిన తర్వాత హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. కానీ కొద్దిసేపటి క్రితమే ఎయిమ్స్ కు సంబంధించిన వైద్యుల బృందం వచ్చి పరీక్షించిన తర్వాత ఈ హెల్త్ బులెటిన్ విడుదలైంది. దీంతో జయలలిత ఆరోగ్యం మరింత విషమించిందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఓవైపు జయలలిత ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 9 పారామిలిటరీ బలగాలను మోహరించారు 9 కంపెనీలకు సంబంధించి. అదేవిధంగా పొరుగున ఉన్న కర్ణాటక గానీ ఆంధ్రప్రదేశ్ గానీ రాష్ట్రాల నుంచి పోలీసు బలగాలను కూడా తీసుకొచ్చి అటు తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోనూ ప్రధానంగా చెన్నై పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. ఈ జయలలితకు సంబంధించిన ఆరోగ్య పరిస్థితులపై వెలువడుతున్న వార్తలతో ఆందోళనకు గురవుతున్న ఏఐడిఎంకే కార్యకర్తలు గానీ జయలలిత అభిమానులు గానీ పెద్ద ఎత్తున అపోలో ఆసుపత్రికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని కట్టడి చేసేందుకు అపోలో ఆసుపత్రికి వస్తున్న అన్ని మార్గాలను పూర్తిగా పోలీసు బలగాలతో మోహరించి కట్టడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. జయలలితకి సంబంధించి తాజా వార్తను మనం చూస్తున్నాం. జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పేసి కొన్ని నిమిషాల క్రితం అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పేసి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు.